అయోధ్య విరాళాల వివాదాన్ని ఇప్పుడు ఎంఐఎం కూడా టార్గెట్ చేసింది. అదే ముస్లింలకైతే ట్రీట్మెంట్ మరోలా ఉండేది. అక్కడ మాత్రం పెద్ద చేపలు ఫ్రీగా తిరుగుతున్నాయి అన్నారు అసద్. దీనికి అనూహ్యంగా విహెచ్పి నుంచి కౌంటర్ వచ్చింది. అయోధ్యలో విరాళాల చోరీపై మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రస్టులో ఎవరైనా ముస్లిం సభ్యుడు ఇలాంటి దొంగతనం చేస్తే యూపీ ప్రభుత్వం ఇప్పటికే ఎన్కౌంటర్ చేసేదని, బుల్డోజర్తో అతని ఇంటిని కూల్చేసేవాళ్ళని అన్నారు. కానీ ఇప్పటికి కూడా చంపత్ రాయ్పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు ఆయన. నిందితుల కస్టడీని కూడా పోలీసులు కోరకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. అగర్ ట్రస్ట్ మే గల్తీ హో గయి, ఉస్ ట్రస్ట్ మే एक मुसलमान को तुम मेंबर बना लेते और बाद में जब ये घोटाला सामने आया तुम उस मुसलमान को ले जाकर एनकाउंटर कर देते, बुलडोजर से उसका घर तोड़ देते, केस क्लोज्ड। चंपक तो मजे में है, चंपक अभी। आप बताइए क्या हो रहा है? किसका घर नहीं तोड़ा जा रहा है? जिनको गिरफ्तार किया गया उनको पुलिस कस्टडी भी नहीं ली जाती। अब शायद आज के बाद, मेरे बोलने के बाद शायद कल पुलिस कस्टडी ले लेंगे। बताओ आज क्या हो रहा है उत्तर प्रदेश में? ఓవైసీ వ్యాఖ్యలకు విహెచ్పి నేతలు కౌంటర్ ఇచ్చారు. ఓవైసీ వ్యవహారంలో కొంచెం ఓపిక పట్టాలని సూచించిన విహెచ్పి అధ్యక్షుడు అలోక్ కుమార్, అయోధ్య రాముడి విరాళాలు చోరీ చేసిన వాళ్లకు కోర్టులో దండన తప్పదన్నారు. कोर्ट दंड देगी, सलाखों के पीछे जाएंगे, चक्की पीसेंगे, यही हमारा और इन लोगों का भी प्रयास है। అయోధ్య రామ మందిరం విరాళాల వ్యవహారంలో విపక్షాల తీరును ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా ఖండించారు. కావాలనే సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీల నేతలు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. మొరాదాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రారంభించారు యోగి. రామభక్తులపై బుల్లెట్లు ప్రయోగించిన వాళ్లు ఇప్పుడు రామజపం ఆలపిస్తున్నారన్న యోగి, అఖిలేష్ కు కష్టకాలంలో భగవాన్ రాముడు గుర్తుకొచ్చాడని, తన నిజమైన భక్తులెవరో రాముడికి తెలుసన్నారు. కాంగ్రెస్ నేతలు కూడా గతంలో అయోధ్య రాముడి ఉనికినే ప్రశ్నించారని, ఇప్పుడు వాళ్లకు కూడా రాముడు గుర్తుకొచ్చాడన్నారు యోగి. वो कांग्रेस जो 2017 के पहले राम के अस्तित्व को ही नकार चुकी थी, श्री कृष्ण के अस्तित्व को ही नकार चुकी थी, आज वो भी कहती है कि राम तो सबके हैं। अब ये लोग सब मचल रहे हैं अयोध्या जाने के लिए, लेकिन प्रभु राम तो जग नियंता हैं। అయోధ్య విరాళాల చోరీ కేసులో అసలు దోషుల్ని వదిలేసి కింది స్థాయి ఉద్యోగుల్ని అరెస్ట్ చేస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అయోధ్య విరాళాలకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జూన్ 7వ తేదీకి ముందు ప్రతిరోజు అయోధ్య రాముడికి 16 లక్షల నుంచి 18 లక్షల రూపాయల విరాళాలు మాత్రమే వచ్చాయి. విరాళాల చోరీ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు 22 లక్షల నుంచి 24 లక్షల వరకు చందాలు వస్తున్నాయి. జూన్ 7వ తేదీకి ముందు ప్రతిరోజు రోజుకు 6 లక్షల రూపాయల వరకు విరాళాలు చోరీ అయినట్టుగా గుర్తించారు.